అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుంభమేళా ప్రయాగ్రాజ్ 2025 జనవరి 13న ప్రారంభమవుతుంది. అసలు ఈ కుంభమేళ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఇప్పుడే తెలుసుకుందాం పదండి. అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేశారు అని అందరికీ తెలుసు కదా. అప్పుడు మొదట వచ్చిన విషాన్ని ఆ మహాశివుడు తన కంఠంలో దాచుకొని నీలకంఠుడయ్యాడు. తర్వాత మహావిష్ణువు మోహిని రూపంలో ఆ అమృతాన్ని రాక్షసుల దగ్గర నుండి తీసుకొస్తున్నప్పుడు ఆ అమృతంలోని 4 చుక్కలు భూమిపై 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవే హరిద్వార్, ప్రయాగ్, ఉజ్జయిన్, త్రింబక్, నాసిక్. అందుకే మనం ఈ 4 ప్రదేశాల్లోనే కుంభమేళ జరుపుకుంటాం. ఇవి మళ్ళీ 4 రకాలుంటాయి. ఆ కుంభమేళ ఎలా చేసుకుంటారు, ఎలాంటి సమయాల్లో చేసుకుంటారు, ఎన్ని రోజుల పాటు చేసుకుంటారు అనేటివి 4 ఉన్నాయి. అవి తెలుసుకుందాం పదండి. మొదటిది మహా కుంభమేళ. 144 ఏళ్లకు ఒక్కసారి ప్రయాగ్ రాజ్ లో జరుపుకుంటాం. ఇది 2013లో జరిగింది. మళ్ళీ 2157వ సంవత్సరంలో వస్తుంది. 2 పూర్ణ కుంభమేళ. ప్రతి సంవత్సరం 12 ఏళ్లకు ఒక్కసారి 4 ప్లేసుల్లో ఒక్కొక్కసారి ఒక్కో చోట జరుపుకుంటాం. ఈ 2025లో ప్రయాగ్ రాజ్ లో జరుపుకుంటున్నాం. 3 అర్ధ కుంభమేళ. ప్రతి 6 సంవత్సరాలకు ఒక్కసారి హరిద్వార్ మరియు ప్రయాగ్ రాజ్ లో జరుపుకుంటున్నాం. చివరిగా 2019వ సంవత్సరంలో జరుపుకున్నాం. చివరిగా 4 మగా కుంభమేళ. ఇది ప్రతి సంవత్సరం ప్రయాగ్ లో త్రివేణి సంగమంలో జరుపుకుంటాం. ఈ కుంభమేళ కోసం చాలా మంది జనం వస్తారు. మరీ ముఖ్యంగా ఎక్కడెక్కడో ఉన్న అఘోరాలు కూడా చాలా మంది వస్తారు. ఇదే ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీకు షార్ట్ కట్ లో చెప్పాను. మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే ఇంకో విషయం, మహా కుంభమేళ స్నానాల తేదీలు చెప్తాను వినండి. 2025 జనవరి 13న పుష్య పూర్ణిమ, 14న మకర సంక్రాంతి, అలాగే జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి, ఫిబ్రవరి 12వ తేదీన మగ పూర్ణిమ, అలాగే చివరిగా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్యస్నానం ముగిస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.